తెలంగాణ వ్యాప్తంగా హైడ్రా దూకుడు పెంచింది. చెరువులు, కుంటలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను ఒక్కొక్కటిగా నేలమట్టం చేస్తూ వస్తోంది. హైదరాబాద్ మహానగరాన్ని ఆనుకొని ఉన్న పటాన్చెరు నియోజకవర్గం బీరంగూడలోని శంభునికుంట పూర్తిగా ఆక్రమణకు లోనైంది. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో పాటు ఆయన ప్రధాన అనుచరులే ఈ కబ్జాలు చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. చెరువుల్ని, ప్రభుత్వ భూముల్ని కాపాడాల్సిన అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ గూడెం మహిపాల్ రెడ్డి అత్యంత సన్నిహితుడు పాండురంగారెడ్డి శంభునికుంటను ఆక్రమించుకొని 2 బహుళ అంతస్తు భవనాల్ని నిర్మించుకున్నారు. హైడ్రా అధికారులు ఈ అక్రమ నిర్మాణాలను కూల్చివేసి కుంటలను, చెరువులను పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పివి రావు అందిస్తారు. జలాశయాలను ఆక్రమించుకునే వ్యక్తులు ఎవరైనా సరే వారు దేశద్రోహులే అంటూ గత ఏడాది మద్రాస్ హైకోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. నిజంగా దేశద్రోహుల కింద లెక్క. జలాశయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల సొత్తు. కానీ మనం ఇప్పుడు చూస్తున్నాం, జలాశయాలన్నీ కూడా ఆక్రమించేసుకొని అంతస్తులు కట్టుకొని కిరాయిలకు ఇచ్చుకునే సందర్భానికి మనం చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో నుండి శంభునికుంట మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ శంభునికుంట మొత్తం కూడా ఆక్రమణలకు గురైంది. మనం చూసినటువంటి ఈ భవనాలు, ఎత్తైనటువంటి 5 అంతస్తుల భవనాలు అన్నీ కూడా ఈ యొక్క కుంట పరిధిలోకి వస్తాయి. సుమారుగా 22 ఎకరాలు ఉండాల్సినటువంటి ఈ యొక్క ఏదైతే శంభునికుంటుందో పూర్తి ఆక్రమణ గురైంది. ఒకవైపు ఆసుపత్రులు, మరోవైపు అనేక అంతస్తుల భవనాలు కట్టుకొని ఇక్కడ కిరాయిలకు ఇచ్చుకున్న సందర్భం ఉంది. ముఖ్యంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్నటువంటి అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి పాండురంగారెడ్డి ఇవన్నీ కూడా ఆక్రమించేసుకొని అంతస్తులు కట్టుకొని కిరాయిలకు ఇచ్చిన సందర్భం ఉంది. మనం చూస్తున్నాం శంభునికుంట ఏదైతుందో ఈ శంభునికుంట ఆక్రమణ గురించి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు హైడ్రా దూకుడుగా ముందుకు వెళ్తూ హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైతుందో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనుమతులు లేనటువంటి చెరువులను ఆక్రమించుకొని ఏదైతే నిర్మాణాలు జరిగాయో సెలబ్రిటీలు సైతం వాటిని కూల్చివేసిన నేపథ్యంలో మా దగ్గర కూడా రావాలని స్థానికులందరూ కూడా కోరే పరిస్థితి. మనం ఇప్పుడు పటాన్చెరు నియోజకవర్గంలో శంభునికుంట వద్ద ఉన్నాం. ఇక్కడ మనం మాట్లాడేటప్పుడు మొదటి నుంచి కూడా ఈ చెరువుల ఆక్రమణలపై అలుపెరిగిన పోరాటం చేసినటువంటి కృష్ణ మనతో పాటు కృష్ణ గారితో మాట్లాడే ప్రయత్నం. చెప్పండి సార్, ఈ శంభునికుంట ఒకప్పుడు ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా తయారైంది పరిస్థితి ఏంటి? ఇది 22 ఎకరాల 12 గుంటలండి చెరువు శిఖం. దీంట్లో నాకు తెలిసి ఇప్పుడు చెరువు ఏరియా ఒక 6 ఎకరాలు కూడా మిగిలి ఉండదు. మిగతాదంతా కూడా కబ్జాలకు గురైంది. వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ఒక పార్టీ అని చెప్పి అనడానికి లేదు, మొన్న రీసెంట్గా కూడా ఒక కాళ్ళప్ప అనే ఒక లోకల్ లీడర్ కట్టడానికి ప్రయత్నిస్తే 600 గజాల్లో దాన్ని కొల్లగొట్టించాము. ఇట్లా ఇప్పుడు దీంట్లో దురదృష్టం ఏంటంటే మీరు చెప్పినట్టు అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి మున్సిపాలిటీకి ప్రథమ పౌరుడుగా ఉండి ఒక బాధ్యతాయుతంగా ఒక రోల్ మోడల్గా ఉండాల్సిన వ్యక్తే అక్కడ బిల్డింగ్ చూశారు మీరు, విందు అని చెప్పి వేరే వాళ్ళకి లీజుకి ఇచ్చున్నారు. 10374 ఆఫ్ 2023 రిట్ పిటిషన్ నెంబర్, దాంట్లో స్టేటస్ కో ఉంది. దాంట్లో స్టేటస్ కో ఇచ్చినప్పుడు అది కన్స్ట్రక్షన్ దశలో ఉంది. స్టేటస్ కో అంటే ఏందండి, యథావిధిగా కొనసాగించమని అర్థం. కానీ వాళ్ళకి చట్టాలు వర్తించవు. రెవెన్యూ వాళ్ళు కళ్ళు మూసుకుంటారు, ఇరిగేషన్ వాళ్ళు కళ్ళు మూసుకుంటారు. హెచ్ఎండిఏ ఎందుకు పనికిరాదు, ఏ పర్పస్తోనైతే హెచ్ఎండిఏ ఏర్పాటైందో ఆ ప్లాండ్ అర్బనైజేషన్ కోసం, అది పూర్తిగా విఫలమైందనడానికి ఈ బిల్డింగ్సే నిదర్శనం. అంతకంటే దారుణమైనది ఇంకోటి ఉండదు. అసలు మున్సిపాలిటీకి 600 గజాల్లో పర్మిషన్ ఇచ్చే అధికారం ఎక్కడుంది? పర్మిషన్ రిజెక్ట్ అయింది అని చెప్పి నేను ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకొని దానికి నోటీస్ ఇవ్వడం జరిగింది. 15 రోజుల్లో డిమాలిష్ చేస్తామని. 15 రోజులు పీడియర్ కూడా ఎందుకు ఇచ్చారు అంటే మున్సిపల్ కమిషనర్ ఆయనకి అవకాశం ఇచ్చింది, మీరు మళ్ళీ కోర్టులో ఇంప్లీడ్ అవ్వచ్చు అని చెప్పని. ఎగ్జిస్టింగ్ కేసులో కాంగ్రెస్ కౌన్సిలర్ కాటా సుధా గారు కేసు ఫైల్ చేశారు, దీంట్లో జాయింట్ సర్వే చేయమని చెప్పని. సర్వే జరిగింది. సర్వేలో కూడా ఇరిగేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామస్వామి హైకోర్టును కూడా తప్పుదోవ పట్టిస్తూ మిగిలిన చెరువుకి కొత్తగా లాట్లాక్స్ చూపిస్తూ కోఆర్డినేట్స్ పెడుతూ ఆ బిల్డింగ్ దాంట్లోకి రాదు అని చెప్పి పచ్చి అబద్ధాలు హైకోర్టు సాక్షి. ఇక్కడ ఇరిగేషన్ అధికారులు కావచ్చు, రెవెన్యూ వాళ్ళు కావచ్చు, మొత్తం టోటల్గా కోర్టును కూడా పక్కదారి పట్టించిన సందర్భం ఉంది. ఇక్కడ నిర్మాణాలు ఏమి లేవని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన సందర్భం ఉంది. కానీ ఇక్కడ మనం చూస్తే మొత్తం నిర్మాణం మొత్తం చెరువుని పూర్తి స్థాయిలో 22 ఎకరాలుగా ఉన్నటువంటి చెరువుని సుమారుగా 14-15 ఎకరాలు ఆక్రమించేసుకొని భవనాలు కట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మన ఇక్కడ ఎకరం 10 కోట్ల పైమాట పలుకుతున్న నేపథ్యంలో ఆశీలపరిచిన కబ్జా కోర్లు మొత్తం చెరువుల్ని ఆక్రమించేసుకొని నిర్మాణం చేస్తున్నాం. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము హర్షిస్తున్నాం. ఇది 2 రకాలుగా పరిశీలన చేయాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ సంగారెడ్డి జిల్లా అయినా పటాన్చెరు కాన్స్టిట్యూన్సీ అయినా ఎక్కడ చూసినా అడుగడుగున ఇలా చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల్లో కబ్జాకు గురైన మాట వాస్తవం. అందుకే హైడ్రాను బలోపేతం చేయాలి. హైడ్రా లాంటి సంస్థలను కూడా అన్ని జిల్లాల్లో కూడా పటిష్టంగా చేసి మొత్తం ప్రభుత్వ భూములను కాపాడాలి, చెరువులను కాపాడాలి, కుంటలను కాపాడాలి మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే ఇక్కడ ఒక అంశం గుర్తుపెట్టుకోవాలి, ముఖ్యమంత్రి అయినా కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఇది రాజకీయ కక్షలకు కొనసాగింపు ఉండకూడదని మేము చెప్తున్నాం. ఎందుకంటే ఇలా రాజకీయ కోణం ఉండకూడదు, అంటే వ్యక్తిగత
వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి ఈ హైడ్రా సంస్థ ఉండదని మేము కోరుతున్నాం. అందుకే దీన్ని ప్రజల తరపున మేము ఖచ్చితంగా చేస్తున్నాం. దీన్ని బలోపేతం చేయాలి. ఎవరున్నా, ఏ స్థాయిలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా ఖచ్చితంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి.